థ్యాంక్ యూ అందరికీ. జై భీమ్ లాల్ సలాం. అంటే అన్న పాట పాడినట్టు పెద్దలందరూ ఇంతకుముందు చెప్పినట్టు అప్పుడే గోరెడ్డి వెంకన్న చెప్పిన ఆంధ్ర తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఉంటే ఆస్తి పంచుకోర చెప్పు, రావచ్చు పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు, మీ అట్టుకు మా జొన్న రొట్టెకు సుటారికం ఎక్కడ, మా నార్తోడికి మాకు సుటారికం. అది హిందువు అంటాడు, అందరు బంధువులు అంటాడు, ఇక్కడ అమ్మాయి అక్కడ పెళ్లి చేసుకున్నాడు చంపేస్తాడు. కాబట్టి మేము అంటాడు మీరు ఎన్ని కేసులను పెట్టుకొని బీజేపీ నరేంద్ర మోడీ అమిత్ షాలు ఎన్ని కేసులను పెట్టుకొని మీరు రాజసింగ్ చెప్పిండు ముస్లింల దగ్గర తుర్కుల దగ్గర కొనుతాడు, అంటే గుజరాత్ దగ్గర కొనొచ్చా, వాడు దాదు షాప్లో కొనొచ్చు, వాడు ఢిల్లీ మిఠాయిలో కొనొచ్చు, లేకపోతే ముంబై మిఠాయిలో కొనొచ్చు. మేము ఎందుకుంటాం మా పుల్లారెడ్డిలో మేము కొంటాం, మా వెల్లంకిలో మేము కొంటాం, మా సరస్వతి మిఠాయి దుకాణంలో మేము కొంటాం. కాబట్టి మా దుకాణంలో మేము అవసరమైతే ఆంధ్రాలో దుకాణంలో కొంటాం కానీ నార్త్ దుకాణంలో కొనాం, మేము ప్రమాణం చేస్తాం. కాబట్టి సౌతోటి సంస్కృతినే కాదు వాడి దుకాణాలలో కూడా మనం కొనకుండా ఉండాలనేది నా పర్సనల్ రిక్వెస్ట్. ఎందుకంటే రకరకాల కోణంలో మన దగ్గరకు వచ్చి వాడు ధ్వంసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి విడిపోతే అంటే ఏమంటారు దేశ విభజన కోరితే మనం దేశద్రోహంకి ఆంధ్ర తెలంగాణ విభజన కోరినప్పుడు కూడా మమ్మల్ని ఇట్లనే అన్నారు, మీరు సీమాంధ్ర ద్రోహులు అన్నారు. అయితే కానీ మీరు ఎప్పుడు కలుపుకున్నారు రబ్బే మమ్మల్ని? మేము విభజనవాదులం, మమ్మల్ని కలుపుకుంటే మేము ఏమంటారు ఫలచోవాదులం అవుతాం. మాట మేము నరేంద్ర మోడీ మేము తక్కువ ఉన్నారు కాబట్టి మరి మేము తక్కువే ఉన్నాం, మా దగ్గర తక్కువ ట్యాక్సులు వసూలు చేయండి, తక్కువ డబ్బులు వసూలు చేయండి, మా దగ్గర మేము తక్కువ పైసలు కడతాం, మీరు ఎక్కువ పైసలు కట్టండి. కాబట్టి ఇదంతా ఒక పెద్ద డ్రామా, మతం పేరుతోని మన సంపాదన మొత్తం నార్త్ దూసుకుపోతుంది. దీన్ని అన్ని అందరూ తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ, కర్ణాటక, కేరళ, గోవా, సౌత్ ప్రజలు మొత్తం పసిగట్టి బీజేపీ నరేంద్ర మోడీకి తగిన బుద్ధి చెప్పాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై భీమ్ లాల్ సలాం నమో బుద్ధ.